దేవునికి స్తోత్రం. ప్రభునేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండం 32వ అధ్యాయము. ఇక్కడ మిద్యానీయులపైన యుద్ధం జరిగిపోయింది. ఆ మిద్యాను వారు ఉన్న అన్ని ప్రాంతాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎంతమంది రాజులని అక్కడ చంపారు వాళ్ళు? 5 రాజులు. అంటే ఆ ప్రాంతాలను పరిపాలిస్తున్న 5 రాజులపైన జయం పొందుకున్నారు. ఇంకా వాళ్ళకి కనాను వెళ్ళడానికి ఆటంకం ఏమీ లేదు. ఇంకా వాళ్ళు కనానుకి అతి దగ్గరలో అతి సమీపముగా ఉన్నారు. ఇంకా ఆ యొక్క కనానును స్వాధీనపరచుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయాణము మరి ప్రారంభమవుతూ ఉంది. అయితే వాళ్ళు అక్కడ యోర్దానును దాటవలసిన సమయం వచ్చినప్పుడు 32వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమునకు మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజరు నిమ్రా హెజ్బోను ఏరాలే షబాము నెబో బెయను అను స్థలాలు ఇజ్రాయేలుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కనుక మాయడలని కటాక్షము కలిగిన ఎడలా మేము యోర్దాను అద్దరికి దాటింపకుండా నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మని అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక 2 జాతుల వాళ్ళు ఎవరెవరున్నారు అక్కడ? రూబేను వాళ్ళు, గాదు. రూబేను పెద్ద కొడుకు కదండి. ఇజ్రాయేలుల యొక్క కొడుకులలో పెద్ద కొడుకు రూబేను గాదు. వీళ్ళిద్దరికీ కూడా విస్తారమైన మందలు ఉన్నాయంట. అందరికీ ఉన్నాయి, ఇజ్రాయేల్ ప్రజలలో అందరికీ ఉన్నాయి. కానీ అందరికంటే ఎక్కువగా వీళ్ళకి ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు జయించిన ఈ ప్రదేశాలు ఉన్నాయి కదా, ఆ యోర్దాను యువతల వీళ్ళంతా జయించారు. ఎందుకంటే యోర్దాను దాటి వెళ్ళాలి అంటే ఈ రాజులు మిద్యాను వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆటంకంగా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రతి ఆటంకాన్ని కూడా వాళ్ళు జయించారు. ఇప్పుడు యోర్దాను దాటి అవతలకి వెళ్ళాలి. అయితే యోర్దాను యువతల ప్రాంతం అంతా కూడా నదీ తీరముల ప్రాంతము ఎలాగుందంట? అక్కడ లోతు కూడా చూసినప్పుడు యోర్దాను యొక్క నదీ తీర ప్రాంతం అంతా ఎలాగుందంట? ఏదేను తోటలాగా కనపడిందంట వాళ్ళకి కదండి. నదీ తీరాలలో ఉన్న ప్రదేశాలు ఎలాగుంటాయి? పచ్చగానే ఉంటాయి, చక్కగా ఉంటాయి. కాబట్టి నీళ్ళకి కొదువలేదు, పచ్చదనానికి కొదువలేదు. కాబట్టి ఈ రూబేనీయులు గాదీలు అందరూ కలిసి మాట్లాడుకున్నారంట. ఇప్పుడు మనము జయించడానికి ఆ కనాను లోపలికి వెళ్ళి దానిని జయించుకొని మనం అక్కడ ఉండే కంటే మన పశువులకు ఇది చక్కగా అనువైన స్థలముగా ఉంది. కాబట్టి మనం ఇక్కడే ఆగిపోదాం అని చెప్పేసేసి వాళ్ళందరూ కూడా వెళ్ళి మోషేతోటి ప్రధానులతోటి యాజకుడైన ఎలియాజరుతోటి ఆ మాటలన్నీ చెప్తూ ఉన్నారు. యెహోవా జయించిన దేశం, దాన్ని కూడా ఎవరు జయించారని చెప్తున్నారు చూడండి. వెళ్ళి యుద్ధం చేసింది వీళ్ళే, కానీ మేము జయించామండి, మా ప్రార్థన వల్ల అయిందండి అని అసలు చెప్తున్నారండి. అక్కడ దేవునిని అక్కడ కనపరుస్తూ ఉన్నారు. చూడండి ఇంత చక్కగా యెహోవా జయించిన దేశము, మేము జయించిందని చెప్పడం లేదు. యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. కాబట్టి ఆ యొక్క గొర్రెలు, పశువులు, మేకలు మరి వారికి విస్తారమైన మందలున్నాయి. కాబట్టి దయచేసి నీ కటాక్షం మా మీద ఉంటే ఈ యోర్దాను దాటి మేము రాము, యోర్దానికి యువతలే మాకు స్వాస్థ్యం ఇవ్వండి. యోర్దానికి యువతలే మాకు స్వాస్థ్యం అంటే ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు ఆ యొక్క భూమిని ఇంకా పంచుకునే దగ్గరికి వచ్చేసారు. ఎలా పంచుకోవాలో అక్కడ ఆల్రెడీ లెక్కలేసేసారు. జనాభా లెక్కలేసినప్పుడు ఎక్కువ వారికి ఎక్కువ స్వాస్థ్యము, తక్కువ వారికి తక్కువ స్వాస్థ్యం అంతా కూడా లెక్కలు వేసేసి ఉన్నారు. ఇప్పుడు దాన్ని జయించుకుంటూ వెళుతున్నారు, స్వాధీనపరుచుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు చెప్పండి? స్వాధీనపరచుకోవడానికి వీళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏమన్నారు? మేము దీన్ని స్వాధీనపరుచుకున్నాం కదా, దేవుడు ఆల్రెడీ దీన్ని జయించాడు, ఈ స్థలాన్ని మాకు ఇవ్వండి అని మోషే దగ్గర మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే వెంటనే అంటున్నాడంట 36వ వచనంలో, గాదీయులతో రూబేనీయులతో అంటున్నారు, మీ సహోదరులు యుద్ధానికి పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇజ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండినట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు. ఏమంటున్నాడు? అదేంటి, ఈ స్థలం బాగుంది, ఇంకా అమ్మయ్య ఈ 40 సంవత్సరాల ప్రయాణం అయిపోయింది, మాకు చక్కటి ప్రదేశం దొరికింది, చక్కటి దీవెనకరమైన స్థలము మాకు దొరికింది అని చెప్పేసేసి మీరు ఇక్కడ ఆగిపోతే ఎలాగా? ఇప్పుడు ఇంకా 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఈ గోత్రాల వాళ్ళు యోర్దాను దాటాలి, కనానులో ఎంతోమందితో యుద్ధం చేయాలి. ఎందుకంటే అక్కడ అనేక రకాలైన జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ వెళ్ళి వీరు 5 రాజులను చంపారా లేదా?
అదే రీతిగా లోపలికి కూడా వెళ్ళి ఏం చేయాలి, అక్కడ ఉన్న వారిని వెళ్ళగొట్టి ఆ స్థలాలను వీరు స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆగిపోయారనుకోండి, ఈ మిగిలిన ఇజ్రాయేలులకు ఏమొస్తుంది, కొంచెం ధైర్యము కోల్పోతారు. ఎంతైనా ఒకరికి ఒకరు తోడు కదా. యుద్ధం చేసేటప్పుడు చూడండి, యుద్ధం చేసేటప్పుడు మనం ఎవరి మీదైనా గొడవకి వెళ్ళేటప్పుడు నలుగురిని కూడబెట్టుకొని వెళ్తాం. ఎందుకు ఒకరెందుకు వెళ్ళరు, మన పక్షంగా నలుగురు మాట్లాడే వాళ్ళు ఉంటారు అని. అంటే చూడండి, ఇప్పుడు మనం యుద్ధం చేసేటప్పుడు కూడా దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే అందరూ కలిసికట్టుగా పోరాడాలి. ఏం చేయాలి, కలిసికట్టుగా పోరాడాలి. అందుకనే మోషేకి కోపం వచ్చేసిందండి. మోషేకి కోపం వచ్చి ఏమంటున్నారు, ఇజ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండినట్లు, ఎందుకంటే వారు వెళ్ళక ఉండినట్లు మీరేలా వారి హృదయాలను అధైర్యపరచుదురు. అంటే మేము రాము, మీరు వెళ్ళండి అని చెప్పడంలో వీళ్ళు ఏం కోల్పోతున్నారు, ఇక్కడ ధైర్యం కోల్పోతున్నారు. బాబాయ్ వాళ్ళకు వచ్చేసింది, మనలో ఇంత జనాభా ఇక్కడ ఆగిపోయారు, ఒక 2 గోత్రాల వాళ్ళంటే కొన్ని లక్షల మంది ఉంటారు, అంతమంది ఇక్కడ ఆగిపోయారు, అంతమందిని మళ్ళీ మేము యుద్ధం చేయగలుగుతామా, జయించగలుగుతామా అనే ఒకలాంటి అధైర్యం అనేది వీళ్ళలో వస్తుంది, అవిశ్వాసం అనేది వారిలోకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మీ సహోదరులను మీరు ఎందుకు అధైర్యపరుస్తూ ఉన్నారు? ఆ దేశాన్ని చూచడానికి అక్కడ గత చరిత్ర గురించి అక్కడ మోషే వాళ్ళందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. మీరు ఆ దేశాన్ని చూడడానికి కాదేశు బర్నేలో నుండి నేను మీ తండ్రులను పంపినప్పుడు వాళ్ళు కూడా అలాగే చేశారు. కాదేశు బర్నే నుండి వేగు చూడడానికి ప్రజలను పంపించాం కదా, ఒక గోత్రానికి ఒకరిని చొప్పున 12 మందిని మనం పంపించాం కదా. పంపించినప్పుడు వాళ్ళు చేసింది అదే పని. వాళ్ళు వచ్చి ఏమని చెప్పారు, బాబోయ్ వాళ్ళు మహాబలవంతులు, మనం వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు, వాళ్ళని మనం జయించలేము, అక్కడికి మనం వెళ్ళలేము, స్వాధీనపరచుకోలేము అని చెప్పి ఆ అవిశ్వాసపు మాటలను చెప్పడం ద్వారా మిగిలిన వారు కూడా అవిశ్వాసంలో పడిపోయి ఇంకా మనం కనానుకు వెళ్ళలేమని రాత్రంతా ఏడుస్తారు. దాన్ని బట్టి ఏం చేస్తాడు, దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చి అక్కడ అనేక మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదే సంగతిని చెప్తా ఉన్నాడు. మీ తండ్రులు చేసిన పని ఏంటి, వాళ్ళు కూడా ఇదే అధైర్యపరిచారు, వాళ్ళు కూడా ఇలాగే మిమ్మల్ని బలహీనపరిచారు. వాళ్ళు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి చక్కటి పండ్లైతే తీసుకొని వచ్చారు, పండ్లైతే బాగున్నాయి, అక్కడ దానిమ్మలు బాగున్నాయి, అవి బాగున్నాయి, అన్నీ తీసుకొచ్చారు దేశాన్ని చూసి. కానీ ఇజ్రాయేలీల హృదయాన్ని ఏం చేశారంట, అధైర్యపరిచరు కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళక పోయిరి. ఎందుకు పోలేదు, వారి తండ్రులు అరణ్యంలోనే ఎందుకు రాలిపోయారు, ఆ దేశమును గురించిన చెడ్డ సమాచారం చెప్పారు. ఏంటండి, ఎవరికి తెలుసండి పరలోకం ఉందో లేదో, చచ్చిపోయి మనం చూస్తామా, చచ్చిపోయి మనం బ్రతుకుతామా? కొద్దిమందికి చెడ్డ సమాచారం అంటే ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తారు చెప్పండి, బలహీనపరిచే విధంగా ఎవరు చూశారు, ఎవరు మాట్లాడారు, అవన్నీ కళ్ళబుల్లి మాటలు అన్నట్టుగా. ఎందుకు, చక్కగా లోకంలో ఉన్నాం, చక్కగా తినాలి, త్రాగాలి, బ్రతకాలి, సంతోషంగా ఉండాలి అని బలహీనపరిచే విధముగా కొద్దిమంది ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకేమొస్తుంది, నిజమే కదా, చచ్చిపోతే మనకి ఏం తెలవదు, ఎక్కడికి పోతాం కూడా మనకు తెలవదు, అప్పటి సంగతి దేవుడు ఎరుపు, ఇప్పుడు ఉన్నంతలో జీవితాన్ని చక్కగా సంతోషంగా గడపాలి కదా అని మన విశ్వాస యాత్రను ఏం చేస్తారు చెప్పండి, చాలామంది వెనక్కి తిప్పేసుకుంటారు, ఆపేసుకుంటారు మధ్యలో. విశ్వాస యాత్రలో చాలామంది ఆగిపోయేవారిగా ఉంటారు. కానీ ఎవరైతే అధైర్యపరుస్తున్నారో దేవుడే వాళ్ళని ఆపేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళతో ప్రయాణం చేయడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా ఏమైపోతారు చెప్పండి, వారి విశ్వాసాన్ని కోల్పోతారు. అందుకనే ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు అక్కడక్కడే తిప్పాడు వాళ్ళని, వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ఎందుకు అక్కడ ఆపేశాడు, వాళ్ళు కణానికి రాకుండా ఎందుకు చేశాడు, మిగిలిన వాళ్ళని వారు అధైర్యపరచకుండా. అందుకని అంటున్నాడు, ఆ రోజు ఎష్కోలు లోయలోనికి వెళ్ళొచ్చారు, దేశాన్ని చూశారు, చూసి వచ్చి ఇజ్రాయేలీల హృదయాన్ని వాళ్ళు అధైర్యపరిచారు కాబట్టే వాళ్ళు తమకిచ్చిన దేశానికి వాళ్ళు వెళ్ళక, ఈరోజు మనల్ని బలహీనపరిచే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పోరు, ఇంకొకరిని పోనీయరు. ఏం చెప్పండి, వాళ్ళు పోరు, ఇంకొకరిని వెళ్ళనివ్వరు. అందుకనే అక్కడ ఏమన్నారు, వాళ్ళు వెళ్ళలేదు, కానీ దేవుడు అన్నారు మీరు రాలిపోండి, మీది వచ్చే తరం నేను కణానికి తీసుకుని వెళ్తానని వారిని అక్కడే అరణ్యంలోనే నశింపచేశాడు. ఆ దినమున దేవునికి కోపం వచ్చింది కదా, ఆ దినమున యెహోవా కోపం రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన
యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవరునూ పూర్ణ మనసు నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాముకు ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు ప్రమాణం చేశారు? అధైర్యపరిచిన వారిని అక్కడే నశింపజేయనట్లు ఎవరెవరైతే మంచి సమాచారం చెప్పారో, లేదు మనకు విశ్వాసం, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ఇంతవరకు మనల్ని నడిపించాడు, ఇక ముందుకును కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు అని ధైర్యము చెప్పి విశ్వాసము కలిగి నిండు హృదయముతో పూర్ణ హృదయముతో ఎవరైతే దేవునిని అనుసరించిన వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే కనానుకి వెళ్తారు. మిగిలిన వారందరూ కనానుకి వెళ్ళరని ప్రమాణపూర్వకంగా దేవుడు ఏం చేశాడు? ప్రమాణం చేసేసాడు. ఏమని? అబ్రహాము ఇస్సాకు పితరులకు ఇచ్చిన దేశానికి మీరు వెళ్ళరు అని చెప్పి ప్రమాణము చేశాడు. దేవునికి కోపం వచ్చేసిందండి. ఈరోజు చాలామంది ఆత్మీయ యాత్రను ప్రారంభిస్తున్నాం, కానీ మధ్యలోనే ఆగిపోవడానికి, వెనుకకు తిరిగిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? బలహీనపరిచే మాటలు, అధైర్యపరిచే మాటలు. అందుకనే మన సహవాసము కూడా ఎటువంటి వారితో ఉండాలి? మనల్ని ఆత్మీయంగా పురికొల్పే వారితో ఉండాలి. కానీ మనల్ని బలహీనపరిచే వారితో సహవాసం చేస్తే వాళ్ళు మనల్ని పోనీయరు. వాళ్ళు 11 మందేనండి వెళ్ళొచ్చింది. 11 మంది వెళ్ళొచ్చి ఎంతమందిని బలహీనపరిచారు చెప్పండి కదండి? వాళ్ళ గోత్రాలలో ఉన్న అనేక మందిని, అంటే ఆ తరము వారందరినీ, పోనీ యెహోషువ కాలేబులు మంచి సమాచారం చెప్పారు, అందులో ఎవరైనా విన్నవాళ్ళు ఉంటే ఆ తరంలో వాళ్ళు మిగిలేవారు కదా. అంటే అందరూ ఏం వింటున్నారు? బలహీనపరిచే మాటలే వింటారు, బలం చెప్పే మాటలు. ఏం కాదు, నువ్వు వెళ్ళగలుగుతావు, మనకు విశ్వాసం ఉంది, వెళదాం, ప్రయత్నం చేద్దాం అని ఎవరైనా చెప్తే నచ్చదు. అమ్మమ్మ మన వల్ల కాదు, మనకు కష్టం, మనం వెళ్ళలేము, మనం చేయలేము అంటే, అవును కదా మనం వెళ్ళలేం కదా, మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? చతికిల పడిపోతాం. అంతకు మునుపు అదే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ యాత్రలో ధైర్యపరిచే వారితోటే సహవాసం ఉండాలి. ముందుకు వెళ్ళే వారితోటే సహవాసం చేయండి, పరిగెత్తే వారితోటే మనం సహవాసం కలిగి ఉండాలి. కానీ అమ్మో చాలా కష్టమైపోతుంది, ఇంతవరకు చేసింది చాలు, ఇంకా మనం చేయలేము, ఇంకా దేవుడు ఎలాగోలా తీసుకెళ్ళిపోతాడులే అని ఆత్మీయ యాత్రలో బలహీనపరచడం కానీ అధైర్యపరచడం కానీ దేవునికి కోపము తెప్పించే విషయం. ఏంటి చెప్పండి? అది దేవునికి కోపము తెప్పించే విషయం. అది ఆ దినమున దేవుని కోపం రగులుకుంది. ఇంకా చాలు, వాళ్ళు ఎవరైతే నాకు చేత కాదన్నారో నీకు చేత కాదుగా కూర్చో అని పంపించేశాడంట. ఏం చేశాడు? చేతగానోళ్ళు ఏం చేశారు? చేతగానోళ్ళని పంపించేశాడు. సరే మీరు ఉండండి, మీ వచ్చే తరాన్ని తీసుకుపోతానని చెప్పి వాళ్ళని ఎవరిని కనానులో ప్రవేశింపనివ్వకుండా చేశారండి. చూడండి, నిండు మనసుతో మరి దేవుణ్ణి అనుసరించిన ఒక యెహోషువ కాలేబులు మాత్రమే ఆ యొక్క కనానుకి వాళ్ళు ప్రవేశిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. 13వ వచనంలో, అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కనుక యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేస్తున్నాడు. ఆత్మీయ యాత్రలో ముందుకెళ్లకుండా ఇక్కడిక్కడే ఎందుకు తిరుగుతుంటాం మనం? ఎందుకు చెప్పండి? ముందుకెళ్ళాం. కొద్దిమంది తిరుగుతానే ఉంటారు, ప్రార్థనకు వస్తూనే ఉంటారు, ఇంటికి వెళ్తూనే ఉంటారు, గుడికి వస్తూనే ఉంటారు, ఇంటికి వెళ్తూనే ఉంటారు. ఇది ఇలాగే తిరుగుద్ది. కానీ విశ్వాస జీవితంలో మాత్రం ముందుకెళ్ళరు, ఒక్క అడుగు ముందుకెళ్ళరు. ప్రార్థనలో ఎదగరు, విశ్వాసంలో ఎదగరు, వాక్యంలో ఎదగరు, ఎదుగుదల ఉండదు, ముందుకెళ్ళరు. ప్రయాణం ఇల్లు గుడి ఉద్యోగం, ఇంతే. ఇక్కడ 3 చోట్లనే అరణ్యంలో 40 ఏళ్ళు తిరిగినట్టు మనం తిరుగుతూనే ఉంటాం. కానీ ఆత్మీయ యాత్రలో ఎదుగుదల, విశ్వాసము, ముందుకు ప్రయాణము అనేది చాలామంది చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు కోపగించుకొని నాకు చేత కాదు, నేను వెళ్ళలేను, వారిని జయించలేను అని ఎప్పుడైతే మనం బలహీనపు మాటలు మాట్లాడతామో అవిశ్వాసము చేతనే. ఎందుకు ప్రవేశించలేదు వాళ్ళు? హెబ్రీలకు రాసిన పత్రికలో చదివిపించా. అవిశ్వాసము చేతనే, అవిధేయత చేతనే. అవిశ్వాసము, బలహీనము పడడము, అధైర్యపడము అంటే అవిశ్వాసము కలిగి ఉండడం. ఏం కలిగి ఉండడం చెప్పండి? ఆత్మీయ యాత్రలో దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు, ఆ వాక్య ప్రకారము నేను చెయ్యలేను అనే బలహీనత మనలోకి వచ్చేసింది అనుకోండి, అదేంటి చెప్పండి? ఇప్పుడు వాక్యం వినగానే ఎస్
నాకు ఇంతవరకు తోడున్న యేసయ్య నాకు ఇంకా ముందు కూడా నడిపిస్తాడు, ఆయన సిలువను మోసుకుంటూ నేను పోరాడతాను, ముందుకు వెళ్తాను అనేది విశ్వాసము. కానీ కొద్దిమంది ఉంటారు, ఈ 10 గోత్రాల వాళ్ళు బలహీనపరిచినట్టు బాగానే చెప్తారు, కానీ వాక్యం ఎట్లా చేతనవుతుంది, ఎట్లా కుదురుతుంది, ఇలా చేస్తే ఎలా కుదురుతుంది, అసలు అవనే అవ్వదు, మన వల్ల ఈ వాక్యం ప్రకారం జీవించడము కుదరదు అని చాలామంది ఏం చేస్తారు చెప్పండి, అది అవిశ్వాసము. వాళ్ళు అధైర్యపడింది కాకుండా ఇంకొకరిని ఏం చేస్తారు చెప్పండి, అధైర్యపరుస్తారు. మనకేం రావాలి? ఆయన పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో వారికి తోడుని నడిపిస్తున్నాడు. నడిచేది నేను కాదు, నాతో నడిపే యేసయ్య నాకు తోడుండగా, ఆయన తోడుండగా నాకేంటి దిగులు. ఇప్పుడు మనం పాడుకున్నాముగా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. దేవునికి స్తోత్రం. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎందుకు దిగులు పడాలి అని మనం అనుకుంటే నిజముగా ఆ వాక్యమును బట్టి మనం ఆయనని వెంబడిస్తామండి. ఇప్పుడు ఆయన్ని వెంబడించడం, ముందుకు వెళ్ళడం అంటే ఏంటి? విన్న వాక్యమును బట్టి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. మనం వాక్యం వినగానే ఈ అధైర్యపరిచేటోళ్ళే 10 మంది ఉన్నారు, అవునా? దాన్ని వినేటోళ్ళు సమాజం అంతా ఉన్నారు. దాన్ని వినేటోళ్ళు అయ్యగారు బాగానే చెప్పారు, అమ్మగారు బాగానే చెప్తారు, అసలు అలా చేయడం ఎలా కుదురుద్ది, అసలు అలా చేయడం ఎలా కుదురుద్ది? ఒక్కడు బయలుదేరతాడు, ఈ 11 మందిలో ఒక్కడు లెగుస్తాడు, అప్పుడు మిగిలిన సమాజం అంతా ఏడవడం మొదలు పెడతారు. ఏం చేస్తాం? అవును కదా. యెహోషువ కాలేబుల మాట ఎవరన్నా విన్నారా? ఈరోజు మా మాట వినరు, ఈరోజు మా మాట వినట్లా. నిండు మనసుతో ఆయన మనతో కూడా ఉన్నాడు, నడిపించేది ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం అంటే, ఈ అధైర్యపడే గుంపు ఎవరు తెలుసా? తమ శరీరమును బట్టి నడుచుకునేవాళ్ళు. దేన్ని బట్టి నడుచుకుంటున్నారు? వాళ్ళు దేన్ని బట్టి ఆలోచన చేసుకుంటున్నారు? నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకు బలహీనతలు ఉన్నాయి, నేనేం నడుస్తాను అని వాళ్ళ శరీరముని బట్టి చూసుకుంటున్నారు. కానీ దేవుడు ఆత్మశక్తి చేత నింపితే ఏలియాను ఎలాగ పరిగెత్తించాడు చెప్పండి? 40 రాత్రింబగళ్ళు పరిగెత్తించాడా లేదా? ఆగకుండా పరిగెత్తి పర్వత శిఖరము మీదకి తీసుకుపోయి నిలబెట్టాడా లేదా? అప్పుడు ఎవరి శక్తి వైపు చూడాలి మనం? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఈ శరీరం ఎంతసేపు నేను వెళ్ళలేను, నడవలేను, కూర్చోలేను, అన్ని గంటలు కూర్చోలేను, అన్ని గంటలు ప్రార్థన చేయలేను అని శరీరం నిన్ను బలహీనపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం జయించాలనా లేదా శరీరాన్ని? ఆత్మ సిద్ధంగా ఉంటే ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అక్కడ జయించమని దేవుడు చెప్తుంటే, వెళ్ళి స్వాధీనపరచుకోమని చెప్తుంటే, శరీరాన్ని, శరీర ఆలోచనలని, ఈ బలహీనతలని మనం జయించకుండా ఆ రోజు మోషే మీద తిరుగుబాటు చేసినట్లు బాగానే చెప్తారు అయ్యగారు, అమ్మగారు. అవన్నీ చేయడం ఎట్లా కుదురుద్ది? లోకంలో ఉన్నాం కదా, శరీరంలో ఉన్నాం కదా, అసలు కుదరదు. ఎక్కడ పోతుందండి ఈ గుంపు? అరణ్యంలో 40 ఏళ్ళు ఎక్కడిక్కడే తిరుగుతావు. ఆత్మీయ జీవితంలో ఒక్క మెట్టు నువ్వు పైకి వెళ్ళలేవు. ఆత్మీయ జీవితంలో ఒక్క మెట్టు నువ్వు పైకి వెళ్ళలేం. ఎలా కుదురుతుంది ఈ వాక్యాన్ని నెరవేర్చడం, ఈ వాక్యాన్ని చేయడం నా జీవితంలో ఎలా కుదురుతుంది అని నువ్వు అనుకుంటే అది నీ శరీర సంబంధమైన ఆలోచన. యేసయ్య నాకు సహాయం చేయి, నేను బలహీనరాలిని. కానీ నువ్వు బలవంతుడు, నువ్వు లోకాన్ని జయించావు, అపవాదిని జయించావు, నాకు శక్తి లేదు, కానీ నీ శక్తి చేత నన్ను నింపి నడవడానికి నాకు సహాయం దయచేయి, నా అడుగులు నువ్వు నన్ను స్థిరపరచు, నా అడుగులు జారకుండా నువ్వు నన్ను కాపాడు అని ఆయనలో మనం ప్రార్థనాపూర్వకముగా నా చెయ్యి పట్టుకుని నువ్వు నడిపించు, నేను అడుగులు వేయలేను, నడవలేను, ముందుకు వెళ్ళలేను, కానీ నా చెయ్యి పట్టుకుని నువ్వు నడిపించు అని మనల్ని మనము ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకొని విశ్వాసముతో మన అడుగులు వేయడం మొదలు పెడితే ఆయన పరిగెత్తిస్తాడండి మనల్ని. దేవునికి స్తోత్రం. ఆయన పరిగెత్తిస్తాడండి మనల్ని. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మన ఆత్మీయ యాత్రలో నడిచేది మనము కాదు, మనల్ని నడిపించే తండ్రి. ఆయన వైపు మనం చూడాలి. ఎంతసేపు మనమేం చూసుకుంటాం? మన బలహీనతల వైపు చూసుకుంటాం, మన శరీరం వైపు చూసుకుంటాం,
కాబట్టే ఆ శరీరం వైపు, బలహీనతల వైపు చూసి, ఒకవేళ మోషే అనుకుని ఉండొచ్చుగా, బాబోయ్ నేను 40 ఏళ్ళ వయసులో ప్రయాణం మొదలుపెట్టా, 40 ఏళ్ళు అయిపోయింది, 80 ఏళ్ళు, ఈ వయసు దాకా నేను ఇంకా పని చేస్తున్నానా అని మోషే తను తాను చూసుకొని ఉంటే బలహీన పడేవాడే. కానీ ఎవరి వైపు చూశాడు? యెహోషువ, మోషేలు అందరూ వారికి ప్రారంభించినప్పుడు ఎంత బలం ఉందో, ఎలాగొచ్చింది ఆ బలం వాళ్ళకి? వాళ్ళకి వాళ్ళు శరీరంలో లేరా? వాళ్ళు మనలాంటి ఏలియాకి ఎలాగొచ్చింది ఆ బలం? ఏలియా కూడా మనలాంటి స్వభావము గల మనుషుడే. మనలాగనే బలహీనత, మనలాగనే ఏడుస్తారు, మనలాగనే దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కుటుంబ సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళేం పెద్ద గొప్పోళ్ళు అనుకోవద్దు మనం. కానీ దేవుని వైపు చూశారు వాళ్ళు. ఎవరి వైపు చూశారు వాళ్ళు? ఆత్మీయ ప్రయాణంలో, వాళ్ళ యొక్క ప్రయాణంలో దేవుని వైపు చూశారు. ఈ అధైర్యపరిచే గుంపుతో వాళ్ళు ఉండలేదండి. ఎంతమంది ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు, మా వల్ల కాదు, మేము ఇంకో నాయకుడిని ఏర్పాటు చేసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోతామని ఎంతమంది చేశారు. సర్లే పద నేను కూడా వస్తాయి కానీ. మరి మోషే కూడా అని ఉండొచ్చు కదా. ఎవరి వైపు చూశారు? అంత ఒక సమాజం అంతా తిరుగుబాటు చేస్తుంటే ఒంటరిగా నిలబడే ధైర్యం ఎలాగొస్తుంది చెప్పండి? దేవుని వైపు చూసినప్పుడే ధైర్యం వస్తుంది. ఈరోజు నీ లోకమంతా వ్యతిరేకించిన, నీ కుటుంబం అంతా వ్యతిరేకించిన, 100 మంది ఒక పక్షంగా ఉన్న వాక్యము కొరకు నువ్వు ఒక్కడమైనా నిలబడాలి. ఎలా నిలబడాలి? వాక్యము కొరకు ఒంటరైనా నిలబడాలి. అది నిజమే కదా, అది నిజమే కదా అని మనం ఈ అధైర్యపరిచే గుంపుతో, బలహీనపరిచే గుంపుతో నువ్వు వెళ్ళినట్లయితే 40 ఏళ్ళు వాళ్ళ అరణ్యంలో తిరిగి నశించిపోయిన గుంపులోనే ఉంటాం. చచ్చిపోయేదాకా గుడికి వచ్చి వెళ్ళే వారి గుంపులోనే ఉంటాము, కానీ పరలోకానికి వెళ్ళే గుంపులో మాత్రం మరి మనము ఉండమండి. ఎందుకు? వారు అధైర్యపరుస్తూ ఉన్నారు అక్కడ. ఏమని? మేము రాము, మీరు వెళ్ళండి, మేము రాము, మీరు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? ఓహో, అప్పుడు మన తల్లిదండ్రులు వెళ్ళి చూసి వచ్చారు కదా, వాళ్ళు చెప్పింది నిజమే అన్నమాట. వీళ్ళు ఎందుకు ఆగుతున్నారు? దాన్ని జయించలేక ఇక్కడ ఆగిపోతున్నారు. అంటే కారణం ఏదన్నా ఉండొచ్చు, కానీ ముందు అపవాదం ఏం పుట్టిస్తుంది మనలో? చెడ్డ ఆలోచనలే పుట్టిస్తుంది. ఓహో, వీళ్ళు దానిని జయించలేక ఇక్కడ ఆగిపోతున్నారు అంటే మేము మొదట్లు జయిస్తాం. వాళ్ళకి చేతగాంది మాకెట్లా చేతనవుతుంది? ఎవ్వరికి చేతగాంది విశ్వాసం ఉంటే నీతో జయిస్తాడు దేవుడు. ఏం చెప్పండి? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వీళ్ళ వల్ల కాలేదు, వాళ్ళ వల్ల కాలేదు, నా వల్ల కాదు అని మనం అనుకోకూడదు. మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు. అయ్యా, నా చుట్టూ ఉన్న వాళ్ళ ఎవరి వల్ల కావట్లేదు, కానీ నువ్వు నా పక్షంగా ఉంటే అది జరుగుద్ది. నువ్వు నా పక్షంగా ఉంటే నువ్వు నన్ను నడిపిస్తావు, నాకు జయం ఇస్తావు, నాకు ధైర్యం ఇస్తావు, కాబట్టి నాకు సహాయం చేసి నన్ను నిలబెట్టుకొని ఈ కార్యం జరిగించడానికి నన్ను వాడుకో అని విశ్వాసముతో ముందుకెళ్ళాలి. అధైర్యపరచడం, బలహీనపరచడం మన సంఘంలో చాలా ఉంది, మన సంఘంలో చాలా ఉంటుంది. కాబట్టి బలహీనపడొద్దు. ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళాలి, మనం విశ్వాసముతో ముందుకెళ్ళాలి. అందుకని అక్కడ ఏమంటున్నాడు మోషే? ఇప్పుడు ఇశ్రాయేలీయుల యెహోవాకు కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లు ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరున్నారు. ఏమంటే మీ తల్లిదండ్రులు ఏం చేశారు? బలహీనపరిచే కదా చచ్చిపోయింది. ఇప్పుడు మీరు బయలుదేరారా? వాళ్ళ సంతానమైన మీకు కనానిస్తా అని చెబితే ఇప్పుడు మీరు కూడా మేము రామండి, యోర్దాను దాటవతలకి రామండి, మేము ఇక్కడే ఉంటామండి, వారందరూ పోయి యుద్ధాలు చేసుకొని వాళ్ళ స్వాస్థ్యాలను తీసుకోమనండి అని మీరు చెప్పడం ద్వారా వీళ్ళను కూడా అధైర్యపరుస్తూ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరారు. వాళ్ళతో కూడా బయలుదేరారుగా. మీరు కూడా మీ తండ్రి చేసిన పాపమే మళ్ళీ మీరు చేస్తున్నారుగా. మీ తండ్రి ఆ పాపం చేసి చచ్చిపోయాడని మీకు తెలుసు కదా. ఆ పాపము ద్వారా ఏ పాపం అండి? హత్య కాదు, అబద్ధం కాదు, బలహీనపరచడం. చూసారా, దేవుని దృష్టిలో అది బహు భయంకరమైన పాపం. ఒక విశ్వాసిని చేతనైతే బలపరచండి, కానీ బలహీనపరచకండి. నాకు చేత కాలేదు, నీకు చేతనైతేదేమో చెయ్యి, దేవుని సహాయం అడుగు, నువ్వు చెయ్యి అని ప్రేరేపించి ముందుకు నడిపించండి. మాకే కాలేదు మీకేమవుతుంది? ఏమంటారు చెప్పండి? అంటారా లేదా? ఇన్నేళ్ళు భక్తి చేసినా మాకే కాలేదు మీకు అయిద్దా అని అంటే అది బలహీనపరిచే ఆత్మ, బలహీనపరచు దయ్యము. ఏం చేసింది? కొత్త నిబంధన గ్రంథంలో ఒక ఆమెని నడుము వంచేసింది. ఆత్మీయ జీవితంలో మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఆ బలహీనపరచు దయ్యం వాళ్ళు వంగిపోయేటోళ్ళు కాక మనల్ని కూడా వంచేస్తారు. ఆత్మీయ జీవితంలో ఇంక ముందుకు చూడలేవు, నీ మార్గాన్ని చూడలేవు, వాక్యం వైపు చూడలేవు. ఎంతసేపు
నా నడుము వంగిపోయింది, నేను వెళ్ళలేను. నా నడుము వంగిపోయింది, నేను వెళ్ళలేను వెళ్ళలేను వెళ్ళలేను. ఎక్కడుంటావు? దారి కనపడట్లేదండి. ఏం కనపడట్లేదు? మార్గం కనపడట్లేదండి. ఎందుకు కనపడుతుంది? ఆ బలహీనపరిచే దయ్యం మనకు పెట్టినంత కాలం మనకి కళ్ళ ముందున్న దారి కనపడదు, వాక్యము వెలుతురు కనపడదు. ఎంతసేపు బలహీనతే కనపడుతుంది. ఏం కనపడుతుంది? బలహీనతే కనపడుతుంది. ఇప్పుడు తండ్రులకు ప్రతిగా కుమారులు బయలుదేరారంట. ఒక తరం అయిపోయింది. వాళ్ళు ఎలా పాపం చేసి బలహీనపరిచి చచ్చిపోయారో చూశారు, వాళ్ళ పిల్లలందరూ చూశారు. ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు కూడా అదే సాగు చావాలి కదా, అదే రకంగా చచ్చిపోవాలి కదా అరణ్యంలోనే. ఆ కణాలను మరి మీరు పొందుకోకుండా ఉండాలి కదా. మీరు ఆయనను అనుసరింపక వెనకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిల్వ చేయును, అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసేదరు. ఏం గుంపండి ఇది? మీరు గనక బాబోయ్ నిజమే మేము వెళ్ళలేము, జయించలేమని ఒక్కరు ఆగిపోయిన వాళ్ళని చూసి మనం ఆగిపోతే దేవుడు ఏం చేస్తాడంట? ఇంకా అరణ్యంలో నిలబెడతాడంట. ఇంకా అరణ్యంలో నిలబడి ఉంటారు. మీరు దగ్గరికి వచ్చేసాం, కనానికి పొలిమేరలో ఉన్నాం. పొలిమేరలో యోర్దానుకు దగ్గరలో ఉన్నారు. యోర్దాను సమీపముగా ఉన్న దేశాలను జయించారు. ఇంకా ముందుకెళ్ళి యోర్దాను దాటడమే. పరలోకానికి అతి దగ్గరలో వచ్చాం. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కఠినమైన భక్తి చేసి కూడా పరలోక గుమ్మము దగ్గరికి వచ్చి కూడా పడిపోయే వాళ్ళు ఉంటారండి. ఎవరు చెప్పండి? ఈ అధైర్యపరిచే గుంపు, బలహీనపరిచే గుంపు. ఆ బలహీనత వాళ్ళని ఎక్కడికి పంపిస్తుంది చెప్పండి? ఒక్కసారి ఆ పొలిమేర నుండి వెనక్కి మళ్ళీ అరణ్యానికి నడిపిస్తుందట. మిమ్మల్ని ఇక్కడ నిలబెడతాడు, మిమ్మల్ని ఇక్కడే నశించిపోతారు. ఆ పరలోకపు గుమ్మము దాటి అవతలికి మీరు పోలేరు. బుద్ధి లేని కన్యకలు ఎక్కడ దాకా వచ్చారు? దీపాలు పట్టుకొచ్చారు, దీపాలు పట్టుకున్నారు, నూనెలు తెచ్చుకున్నారు. కానీ నూనె తెచ్చుకోలేక ఆ పరిశుద్ధాత్మ నింపుదల, ఆ పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తుంది, నడిచే శక్తినిస్తుంది. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తి పొందుకుంటారు, బూదిగంతాలకు సాక్షులై ఉంటారు. నేను ఈ పల్లెటూరులో ఉన్నా, ఎక్కడికి పోతా, బూదిగంతాలంటే ఆ అమెరికా ఎక్కడ పోతా, ఆస్ట్రేలియా ఎక్కడ పోతా అని మనం అనుకుంటాం. శిష్యులు చేపలు పట్టుకునే శిష్యులని ఎన్ని దేశాలు తిప్పాడు తెలుసా దేవుడు? అవునా? తోమాను ఇండియాకు పట్టుకొచ్చాడు. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దేశానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. అంటే చూడండి, దేవుని శక్తితో వాళ్ళు వెళ్తారు. మనకి చేత కాదు, మనకి పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, ఎక్కడ పోయి అప్లై చేయాలో కూడా మనకు తెలవదు. కానీ దేవుని చిత్తం అయితే, దేవుని శక్తి చేత మనం నింపబడితే బూదిగంతములకి సాక్షులనుగా మనల్ని దేవుడు నిలబెడతాడు. కాబట్టి బలహీనమైన మాటలు వినకండి, ఆ గుంపులో చేరకండి. ఇక్కడిక్కడే 40 ఏళ్ళు తిరుగుతాం, గుడికి ఇంటికి ఉద్యోగానికి తిరుగుతాం, కానీ పరలోకపు గుమ్మము దగ్గరికి కూడా మరి మనము వెళ్ళలేము. అందుకని ఆయన అంటున్నాడు, మీ తండ్రులకు ప్రతిగా మీరు బయలుదేరారు కదయ్యా. ఎలా బయలుదేరారు? మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరారు. చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:45. 1 కొరింథీ 10:4-5. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4-5 వచనాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఏమంటే అందరూ ఒకే పానీయం తాగారు, ఒకే ఆత్మ సంబంధమైన బండలో తాగారు. ఇక్కడికి వచ్చి ఇదే బల్లారాధనలో ఒకే గ్లాసులో అందరం తాగుతున్నాం, ఒకే మందిరంలో ఉంటున్నాం, ఒకే దేవుని సన్నిధిలో అందరం ఉంటున్నాం. కానీ ఎవరు పోరంట పరలోకానికి? దేవునికి ఇష్టలుగా చాలామంది లేరంట. దేవునికి ఇష్టలుగా చాలామంది లేరంట. ఎవరు వాళ్ళు? అధైర్యపరిచేవాళ్ళు, బలహీనపరిచేవాళ్ళు. వాళ్ళు దేవునికి ఇష్టం లేదు, అందుకని దేవునికి కోపం రగులుకుంది వాళ్ళ పైన. ఏం రగులుకుంది? ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఇంతవరకు మనం చేయలేని సంగతులు కొన్నిసార్లు దేవుడు ఇంకొకరి ద్వారా చేయించవచ్చు.
దేవుడు వారిని వాడుకోవచ్చు. కానీ మనమేమంటాం ఎంతసేపు? మేమే జయించలేకపోయాం, మేమే చేయలేకపోయాం, మీరు ఎలా చేస్తారు, మీకు వల్ల అవ్వదు అని, మీ వల్ల కాదు, దీనిని జయించలేము అని ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటిని చూపించి మనల్ని బలహీనపరిచే వాళ్ళు ఎవరైనా సరే, వాటి మాటలు విన్న వాళ్ళ ఎవరైనా సరే దేవునికి వారు ఇష్టలుగా ఉండలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారంట? పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. అదేంటి? ఒకే కప్పులో దాయాం, ఒకే రొట్టె తిన్నాం, ఒకే మందిరంలో కలిసి ఉన్నాం, కలిసి భోజనం చేశాం, చూడండి అందరం ఒకే దగ్గర ఉన్నాం, కానీ దేవునికి ఇష్టలముగా ఉండకపోతే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఎలా ఉంటాం? ఏముండాలి మనలో? అవిశ్వాసం అంటే ఏం చేస్తుంది? అధైర్యపరుస్తుంది, బలహీనపరుస్తుంది. అంటే మనలో విశ్వాసము లేదు. ఆ అధైర్యపరచడము, బలహీనపరచడము, ఒక వ్యక్తిని వెనక్కి లాగడము అనేది దేవునికి ఇష్టము లేని సంగతి, దేవునికి ఇష్టము లేని సంగతి. కాబట్టి ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అరణ్యములోనే నశించిపోయారు. కాబట్టి మీ తండ్రుల్లాగా మీరు దేవునికి ఇష్టం లేని వారిలాగా ఉండకండి, విశ్వాసము కలిగి ఉండండి. విశ్వాసము కలిగి మీ ప్రయాణాన్ని మరి మీరు చేయండి అని మరి అక్కడ మోషే చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51, 52. అపోస్తుల కార్యము 7, 51, 52. ముష్కరులారా, లోబరచు నొల్లని వారలారా, రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు అయితిరి. చూడండి ఇక్కడ, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా అంటే కింద ఏముంది చూడండి, 1వ నెంబర్ ఉందా? కింద ఏమనుంది చదవండి. వంచని మెడగల వారలారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి. సున్నతి అంటే ఏంటి చెప్పండి? రక్షణ పొందని వాళ్ళు. మెడ వాక్యమునకు ఎవరైతే మెడ వంచారో, నేను ఇలా చేయాల్సిందే, నాకు చేత కాదు, వాక్యాన్ని నెరవేర్చడం మన వల్ల ఎవరి వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. ఎవరు సహాయం చేస్తాడు? పరిశుద్ధాత్మను సహాయం చేస్తాడు. నిజమే, నేను ఇలా ఉండాలి, పరిశుద్ధాత్మను నాకు సహాయం చేయని మనం అడిగేవారిలాగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? హృదయాలని చెవులని వాక్యానికి మెడ వంచారంట. అవును ప్రభువా, నేను ఇలా జీవించడానికి నాకు సహాయం చేయని వంచారంట. అసలు ఇలా ఎలా కుదురుద్దండి చేయడం? కుదరదని ఎదిరించడం. ఏం చెప్పండి? మీరు చెప్పిన వాక్య ప్రకారం జీవించడం కుదరదు, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మాకు కుదరదు అని మెడ వంచకుండా ఎత్తి తిరుగుబాటు చేయడం. హృదయానికి చెవులకి రక్షణ లేకపోవడం. అంటే చూడండి, చెవులకు కూడా రక్షణ కావాలి, అంటే విన్న మాటలు. అందుకని చెవి గలవాడు వింటాడంది. అంటే వీళ్ళు వింటున్నారు కానీ లోపడటం లేదు. అందుకనే చూడండి, మరి మన హృదయానికి సున్నతి అవసరము, చెవులకి సున్నతి అవసరము. ఎందుకంటే హృదయము మాట మన హృదయంలో పడగానే, నేను దీన్ని ఇలా జీవించాలి, నా వల్ల కాదు, నేను బలహీనురాలనే, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన లోకమును జయించిన వాడు, అపవాదిని జయించిన వాడు, నాకు తప్పకుండా సహాయము చేస్తాడు అని ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో మనము మెడ వంచి మనల్ని మనము పూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. మన హృదయం వెనక్కి లాగుతూ ఉంటుంది, చెవులు వెనక్కి లాగుతూ ఉంటాయి. వినయ్ చెవులేగా, ఎక్కడికి పోతున్నావు, ముందు పోతే నీకు చేత కాదు, వచ్చేయి అని. అందుకే ఒక చెవిటి కప్ప సంగతి ఉపమానం చెప్పా, గుర్తుందా మీకు? కప్పలన్నీ ఒకరోజు పార్టీ చేసుకుంటున్నాయంట, ఒక తాటి చెట్టు ఎక్కుదామని పోటీ పెట్టుకున్నాయంట. అన్ని కప్పలు ఎక్కుతుంటే కింద అన్ని కప్పలు కూర్చున్నాయంట. తల్లి కప్ప, తండ్రి కప్ప, పిన్ని కప్ప, బాబాయ్ కప్ప, ఫ్రెండ్ కప్పలు అన్నీ కూర్చొని ఆ కప్పల పోటీల్లో కప్పలన్నీ పైకి ఎక్కుతుంటే తాటి చెట్టు ఎంత ఉంటుంది, కప్ప ఎంత ఉంటుంది? అవునా? అప్పుడు ఈ కప్పలన్నీ ఏమంటున్నాయంట,
మీ ఉన్నదే ఇంతంత ఉన్నారు, మీరు అంత పొడుగు తాడి చెట్టు ఎలా ఎక్కుతారు, మీ వల్ల కాదు కాదు కాదు, దిగిరండి దిగిరండి అంటుంటే ఆ విన్న మాటలు విని అన్నీ సగం సగం ఎక్కి కొంత దూరం ప్రయాణం చేసి, ఎందుకంటే పట్టు లేక మాటి మాటికి కింద పడతా ఉంటాయి కదా, నిజమే. ఇంటికి వెళ్ళి బెల్ట్ దెబ్బలు తినకముందే ముందే జారుకుంటే మంచిది అని చెప్పి అమ్మ నాన్నమ్మలు ఏం చేస్తారు, దెబ్బలు తగిలించుకుని వెళ్తే ఇంకా 4 దంతారుగా అని, ఎందుకైనా మంచిది అని అన్నీ ఒకటొకటి సగం ప్రయత్నాలు చేసి జారిపోయినాయంట. ఒక కప్ప మాత్రం ఎవ్వరి మాట వినకుండా, నువ్వు ఆగమ్మ కొంచెం ఆ సీక్రెట్ని లాస్ట్లో చెప్పని. ఒక కప్ప మాత్రం అందరి వైపు చూస్తుందంట, ఆయాసపడుతూ కూడా అది చివరి వరకు ఎక్కిందంట. చివరికి అందరు అడిగారంట, అది ఎలాగ ఎక్కింది, ఇంతమంది చెప్తుంటే దానికి బుద్ధి లేకుండా ఎలాగ ఎక్కింది అంటే, అప్పుడు తండ్రి కప్ప తల్లి కప్ప అన్నారంట. దానికి చెవులు లేవు, చిన్నప్పటి నుండి చెవుడు, ఎవడు చెప్పినా దానికి వినపడవు అని చెప్పిందంట. అంటే చూడండి, మనము లోకానికి అధైర్యపరిచే మాటలకి, అవిశ్వాసపు మాటలకి చెవిటి కప్పలానే ఉండాలి. వాటికి మెడ వంచామనుకో ఇక్కడ దేవుడి దగ్గర రక్షణను కోల్పోతాం, పరలోకాన్ని మరి మనము కోల్పోతాం. అందుకని అక్కడ ఏమంటున్నాడు, వీళ్ళు ఎవరంట, మీ పితరుల వారే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. అప్పుడు మోషేను దేవుణ్ణి ఎదిరించారు, ఇప్పుడు ఎవరు ఎదిరిస్తున్నారు, చెప్పిన వాక్యాన్ని, పరిశుద్ధాత్ముడు చెప్పించే బోధని, సేవకులని. అవునా, సేవకుల పైన మరి ఆ యొక్క వాక్యాన్ని ఎదిరించేవారుగా ఉన్నారు. ఇప్పుడు వాక్య ప్రకారం జీవించమని పరిశుద్ధాత్ముడు బోధిస్తుంటే అట్లా కుదరదని మీరు అంటుంటే ఇప్పుడు మీరు ఎవరిని ఎదిరించినట్టు చెప్పండి, పరిశుద్ధాత్మను ఎదిరించినట్లే కదా. కాబట్టి వాళ్ళు అప్పుడేమో దేవుణ్ణి ఎదిరించారు, ఇప్పుడేమో ఈ తేడా ఏముంది, వాళ్ళకి మనకి తేడా ఏముంది. వాళ్ళు అవిశ్వాసులే అరణ్యంలో 40 ఏళ్ళు తిరిగి చచ్చిపోయారు. ఇప్పుడు మరి మనము కూడా అదే అవిశ్వాసం కలిగి ఉంటే, మన వల్ల కాదని మనం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనకు హృదయం చెప్పిందే మనం వినుకుంటూ వెళ్తే మనము కూడా అదే గుంపులో ఉంటాం, మనం కూడా అక్కడే నిలబడి నశించిపోయే గుంపులో ఉంటాం. 54వ వచనం చూడండి, విని కోపముతో మండిపడి అతనిని చూచి, ఇక్కడ స్టెఫెన్ మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుందండి. స్టెఫెన్ కాస్త ఖండితంగా మాట్లాడతాడు. ఎందుకు అంత ఖండితంగా మాట్లాడుతున్నాడు, ముష్కరులారా, మెడవంచని తరం వారా, రక్షణ లేని వారలారా, ఒక్కొక్క పెద్ద దైవ సేవ అంటే వాళ్ళు పెద్ద సింహాసనాల మీద కూర్చున్న రాజులను పట్టుకుని అధిపతులను పట్టుకొని అన్నని మాటలంటే అసలు ఊరుకుంటారా? కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నింపబడి స్టెఫెను, ఎందుకంటే అతనికున్న వాక్చాతుర్యాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఎదిరించే శక్తి ఎవరికి లేదండి. వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఆత్మ జ్ఞానము చేత నింపబడిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. అమ్మో ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, మాకు నెమ్మదిగా ఉండాలి, ఎంతసేపు తియ్యటిగా పెట్టాలి, ఎంతసేపు ఏం పెట్టాలి, స్వీట్లే పెట్టాలి, ఎంతసేపు చక్కెరే పోయాలి, కారం ఉండొద్దు, ఘాటు తగలొద్దు. మరి స్టెఫెన్ అలాగే మాట్లాడాడు. అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికారు. ఎన్నిసార్లు మనం చెప్పిన వాక్యాలు విని పండ్లు కొరుక్కోలేదు అంటే, హృదయంలో మంట పుట్టలేదు, హృదయంలో కోపం రాలేదు అంటే మీరు ఏం చేస్తున్నట్టు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నట్టు. వాక్యం విన్నప్పుడు నీకు కోపం వస్తుందంటే, హృదయంలో మండుతున్నట్లయితే, ఇలా చెప్తారా అలా చెప్తారా అని మీరు అన్నట్లయితే, ఆ ఆత్మ జ్ఞానాన్ని మీరు ఎదిరించేవారిగా ఉన్నట్లయితే మీరు పరిశుద్ధాత్మను ఎదిరించేవారిగానే ఉన్నారు. సేవకుల మీద పండ్లు కొరికితే ఏమీ రాదు, మా మీద ఎంత కొరికినా లేదు, ఎందుకంటే మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజు మోషే మీద కూడా సణిగారు, గొణిగారు, పండ్లు కొరికారు. వీళ్ళు నన్ను చంపేస్తారేమోనని కూడా భయపడ్డాడు మోషే కదండి. ఈరోజు వాక్యమును బట్టి మనము పండ్లు కొరికేవారిగా, సణిగేవారిగా ఉంటే ఆ పరిశుద్ధాత్మను ఎదిరించే గుంపులోనే మరి మనము ఉంటాము. ఆ దినమ 40 ఏళ్ళు వారు ఏ రీతిగా అయితే అరణ్యంలో తిరిగి నశించిపోయారో అదే గుంపులో మరి మనం ఉండేవారిగా ఉంటాం. అందుకనే అక్కడ మోషే గద్దిస్తున్నాడు రూబేనీయులను, గాదీయులని, మీరేం మాట్లాడుతున్నారు, అందరం కలిసి వెళ్ళి కనానుని స్వాధీనపరచుకోవాల్సింది పోయి మేము రాము, ఇక్కడే ఉంటామని చెప్పి మీ సహోదరులను మీరు బలహీనపరుస్తారా, అధైర్యపరుస్తారా, మీ తల్లిదండ్రులు చేసినట్టు చేస్తే మీకు అదే గతి పడుతుంది, జాగ్రత్త అని అక్కడ గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మనం మరి వాక్యం వింటున్న మనము కూడా
ఆ దినమున మరి ఎంతోమంది హృదయాలను అధైర్యపరిచినట్లుగా ఈరోజు మనం అటువంటి అధైర్యపు మాటలకు మన చెవిని ఇవ్వకుండా అవసరమైతే దేవుని కొరకు ధైర్యము కలిగి దమ్మున క్రైస్తవులాగా బతకాలి. చాతగాని క్రైస్తవులాగా బతకొద్దండి. ఈ అధైర్యపరిచే గుంపు ఏంటంటే చాతగాని క్రైస్తవులు. వాళ్ళకి చేత కాదు, ఇంకొకరిని చేయమని చెప్పరు. కాబట్టి దేవుని కొరకు ధైర్యము కలిగి రోషము కలిగిన క్రైస్తవులముగా ఉండాలి, కానీ చేతగాని క్రైస్తవులముగా మరి మనం ఉండడానికి వీలు లేదు. అటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకి దయచేయునుగాక.